ఈరోజు మన పాఠం పేరు అవర్ ఎర్త్ ఈజ్ ఇన్ సోలార్ సిస్టమ్. ఇక్కడ సన్, ప్లానెట్స్, asteroids, Saturn, meteors, comets. ఈ సిక్స్ ఇక్కడ సోలార్ సిస్టమ్స్లో ఈవెన్ ప్లానెట్లో ఎర్త్ ఉంటుంది, ప్లానెట్లో శాటిలైట్స్లో మూన్. ఇక్కడ ఇది సన్, ఇది మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. వీటిలో బిగ్గెస్ట్ ఏంటంటే స్మాలెస్ట్ ఏంటంటే మెర్క్యూరీ. ఓకేనా? మెర్క్యూరీ ఈజ్ ద స్మాలెస్ట్ ఆఫ్ ద ఎర్త్. ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఇప్పుడు నేర్చుకుందాం. మనము మీరు తెలుగులో నేర్చుకోవాలనుకుంటుంటే తెలుగులో కాసేపు చూపిస్తాము, మీరు తెలుగులో కాసేపు మీకు మూన్ ఎలా ఉంటాడో తెలియకపోతే ఇక్కడ చూడండి. ఇది మూన్, ఇది ప్లానెట్, అంటే ప్లానెట్ ఇలా ఉంటుంది. ఇది మనం చదువుకోవాలి. ఇక్కడ బాగా చదువుకోండి. మీరు ఈ లైన్లోనే మీకు ఎగ్జామ్స్ వస్తాయి. మీరు తెలుగులో చదువుకోవాలనుకుంటే మనం స్టార్స్ని చూసేటప్పుడు మన ఐస్కి ఎదురుగా ఉంటుంది ఆ స్టార్స్. ఆ స్టార్స్ ఏమంటారంటే మిడిల్ స్టార్ అంటారు. ఇది మిడిల్ స్టార్, ఇది కూడా మిడిల్ స్టార్. ఇవన్నీ ఒక పక్కన, ఇదొక్కటే మిడిల్ స్టార్. ఇక్కడ మన మధ్యలో ఉండేది మిడిల్ స్టార్స్ అంటారు. మీరు ఇక్కడ ఇంకేమైనా మెయిన్ పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడ చదువుకోండి. ఇవన్నీ ఫస్ట్ 1, 5th 1, 7th 1 మెయిన్ పాయింట్స్. దీనిలో ఇది మీరు తెలుగులో చదువుకోవాలనుకుంటే ఇది చదువుకోండి. ఇంకా ఇది ద సన్, ఫిగర్ 1.3 ద సన్. మనం ఇప్పుడు ద సన్ గురించి నేర్చుకుంటున్నాం. సన్ ఎలా ఉంటుందంటే మనం చూస్తుంటేమో ఒక గోల్డ్ కలర్లో ఉంటుంది. దూరం నుంచి చూస్తే, దగ్గర నుంచి చూస్తే మాత్రం రెడ్ కలర్లో ఉంటుంది, డీప్ రెడ్. మీకు ఇంకా ఏమైనా చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు. ఇదండి మెయిన్ పాయింట్. ఇదొకటి మెయిన్ పాయింట్. మీరు తెలుగులో చదువుకోవాలంటే చదువుకోవచ్చు. థ్యాంక్ యూ. ఇది చూడండి, ఇది మనకి తెలిసిందే కానీ మీరు మర్చిపోయి ఉంటారు. జూపిటర్ మనకి ఎంత దూరంలో ఉంటుందో మీకు తెలుసా? సన్ ఇంత దూరంలో ఉంటుంది. సన్ మనకి ఇంత దూరంలో ఉంటుంది, స్పేస్. ఎర్త్కి 1 డిగ్రీ మాత్రమే, 2 degrees మాత్రమే దూరం ఉంటుంది. వీనస్కి ఎర్త్కి 150 దూరం ఉంటుంది. వీనస్కి 118. మెర్క్యూరీకి ఎండలో అందరూ మాడి మస అయిపోతారు. ఓకే, ఇక్కడ వచ్చి 228 దీనికి మార్చ్కి. జూపిటర్కి 778 దూరం. సాటర్న్కి 1427. ఓకే, ఎన్నర్స్కి నాకు నోరు తిరగలేదు. దీనికి వచ్చి 2869. దీనికి వచ్చి నెప్ట్యూన్కి మాత్రం 4496 నెప్ట్యూన్కి. ఓకే, ఇంకా మీకు తెలుగులో చదువుకోవాలనుకుంటే ఇదిగోండి. మధ్యలో ఎర్త్, ఇక్కడ అట్మాస్ఫియర్, ఇక్కడ ఈసోస్ఫియర్, బీసోస్ఫియర్, అట్మాస్ఫియర్. ఈ 4 మన ఎర్త్ ఉండిద్ది. ఇది మూన్ ఇలా ఉండిద్ది. ఇది ఎర్త్, ఇది రాక్. అంటే ఇది ఏమంటారంటే అక్కడ రాక్ ఉంటుంది కదా, ఆ రాక్ది స్క్రీన్ మీద ఇలా పడుతుంది. ఇది వచ్చి మన భూమి అంతరించిపోయేటప్పుడు ఇది సేమ్ ఎర్త్ అండ్ యూనివర్సిటీ.
ఇవి ఆన్సర్స్. మెయిన్ పాయింట్స్.